శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వెనుకటి రోజున మనము భగవద్గీత ఉపన్యాసంలో మనము 24వ శ్లోకం చివరగా చెప్పుకున్నాం. మనం వెనుక ఉపన్యాసంలో చెప్పుకున్నట్లుగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడు దేనిని ఆచరిస్తాడో అందరూ దానినే అనుసరిస్తారు. వాడి దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే అందరూ ప్రమాణముగా స్వీకరిస్తారు అని. కాబట్టి హే అర్జున, నీవు కర్మలోపం చేయొద్దు, ధర్మలోపము చేయొద్దు. రాజుగా నీ యొక్క కర్తవ్యము ధర్మము దుష్టులను శిక్షించి శిష్టులను సంరక్షించి రాజ్యాన్ని పాలించడం. కాబట్టి నీవు నీ కర్మను నీవు ఆచరించు అని చెబుతూ ఈరోజు 25వ శ్లోకంలో సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంసస్తథా సక్తశ్చికీర్షుర్లోక సంగ్రహం. హే అర్జున, అజ్ఞానులు తాము చేసేటటువంటి కర్మయందు ఫలాన్ని ఆశించి ఫలాపేక్షతో కర్మను చేస్తారు. అదేవిధంగా అయితే అజ్ఞానులు కర్మఫలాన్ని అపేక్షించి వారు కర్మను చేస్తారు. అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఫలాపేక్ష లేకుండా కేవలము లోక సంగ్రహార్థము పనిచేస్తాడు. కాబట్టి నీవు ఫలాపేక్ష లేకుండా నీవు లోకము కొరకు కర్మను నీవు చెయ్యి అని 25వ శ్లోకంలో చెబుతున్నాడు. అంటే జ్ఞాని ఏ విధంగా కర్మను చేస్తాడు, అజ్ఞాని ఏ విధంగా కర్మను చేస్తాడు అనేటటువంటి వ్యత్యాసాన్ని చెబుతూ ఉన్నాడు. అజ్ఞాని ఏమో భగవంతుడు చెప్పినా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పినా కూడా వాడు కర్మ ఫలాన్ని అపేక్షించి కర్మను చేస్తాడు. జ్ఞాని అయినటువంటి వాడు తాను చేసేటటువంటి కర్మకు ఏ ఫలాన్ని అపేక్షించకుండా పనిచేస్తాడు. ఇది జ్ఞానాజ్ఞానులు చేసేటటువంటి కర్మయందు వ్యత్యాసము, భేదము లేదా తేడా. ఇక జ్ఞానుల అనుష్ఠానం ఎలా ఉంటుంది అని అంటే, అజ్ఞానులు కర్మ చేసేటట్లుగా ఉంటుంది వారి యొక్క అనుష్ఠానం. 26వ శ్లోకంలో చెప్పబడుతూ ఉన్నది. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. అజ్ఞానులు కర్మ చేయటం నందు ఆసక్తి కలిగి ఉంటారు. వాళ్ళు కర్మయందే ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వారి బుద్ధిని మనము చంచలం చేయకూడదు.
అయితే జ్ఞాని అయినటువంటి వాడు భగవంతుని యందు మనస్సుంచి ఆ కర్మలను భగవంతుని పూజగా అనుసంధానం చేస్తూ ఉంటాడు వాడు. ఆ విధంగా జ్ఞాని ఆచరిస్తూ కర్మలను చేస్తూ అజ్ఞానులను అదే విధంగా కర్మను చెయ్యమనే విధంగా వాళ్లను వీడు ప్రేరేపించాలి, వాళ్లకు వీడు మార్గదర్శకుడిగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇది జ్ఞాని యొక్క ఒక కర్తవ్యంగా ఉంటూ ఉన్నది. అందుకే పూర్వకాలంలో జ్ఞానులైనటువంటి వారు తత్వోపదేశములు చేసి ఏది సరి అయినటువంటిది, ఏది సత్యము, ఏది అసత్యము అనేటటువంటి దానిని ఉపదేశించి జగత్తునకు మార్గదర్శకంగా ఉంటూ ఉన్నారు. అందుకే వాళ్ళందరూ గురుస్థానంలో ఉన్నారు. ఇక జ్ఞాని అజ్ఞాని వీళ్ళ ఇద్దరి కర్మల యందు తేడాను చెబుతూ ఉన్నారు 27వ శ్లోకంలో. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ ప్రకృతి గుణముల చేత కర్మలు మనం చేస్తూ ఉంటాం. సత్వరజస్తమో గుణములు. ఆ సత్వరజస్తమో గుణముల చేత వాటి వలన మనము కర్మలు చేస్తూ ఉన్నా మనం ఆ కర్మలన్నింటినీ నేనే చేస్తున్నాను అనేటటువంటి అహంకారము చేత వీడు మోహితుడై నేనే కర్మలు చేశాను అని అజ్ఞానులు తెలుసుకుంటారు. ఇది అజ్ఞానులు కర్మ చేసేటటువంటి విధానం. మనకు ఎందుకు భగవంతుడు దీనికి ఇలా చెబుతున్నాడు అని అంటే, భగవంతుడే చెబుతూ ఉన్నాడు, జ్ఞాని కర్మ చేస్తాడు, అజ్ఞాని కర్మ చేస్తాడు. ఇక జ్ఞానాజ్ఞానుల మధ్య తేడా ఏమున్నది? వాడు కర్మ చేస్తాడు, వీడు కర్మ చేస్తాడు. ఇక జ్ఞాని యొక్క వైశిష్ట్యం ఏమిటి, గొప్పదనం ఏమిటి అనేటటువంటి ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకు ఇక్కడ సమాధానం చెబుతూ ఉన్నాడు. ఈ ప్రకృతి చేత ఇదే చెప్తున్నాడు భగవంతుడు. ప్రకృతే క్రియమాణాని, ప్రకృతి గుణముల చేత వీడు జరిగేటటువంటి కర్మలన్నింటినీ నేనే చేస్తున్నాను అహంకారపడుతూ ఉన్నాడు. ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారి వ్యాఖ్యానము, అత్ర ప్రకృతి శబ్దేన జీవస్వభావ ఈశ్వర జడ ప్రకృతయో గ్రాహ్యా. ఇక్కడ ప్రకృతి శబ్దంతో మనము భగవంతుని గుణములు అంటే భగవంతుని ఇచ్ఛ, భగవంతుని జ్ఞానము మరియు భగవంతుని ప్రయత్నం, ఇవి కర్మకు స్వతంత్ర కారణాలు. ఎందుకంటే మనకు శృతి చెబుతున్నట్లుగా తేన వినా తృణమపి నచలతి, భగవంతుడు లేకుండా జగత్తునందు ఒక గడ్డిపోచ కూడా కదలదు. కాబట్టి ఇక్కడ ప్రకృతి శబ్దేన జీవస్వభావ ఈశ్వర జడ ప్రకృతయో, జీవస్వభావము ఈశ్వరుడు జడ ప్రకృతి అని ఈ ప్రకృతి శబ్దంతో మూడింటిని తీసుకోవాలి. ఆ మూడింటి యందు భగవంతుడు ఏమిటి అంటే, ఈ ప్రకృష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి కర్మ ఉన్నటువంటి వాడెవడు? భగవంతుడు. వాడే ప్రకృతి శబ్దవాచ్యుడు. వాని గుణములు అంటే వాని ఇచ్ఛా, జ్ఞానము, ప్రయత్నము, ఇవి కర్మకు స్వతంత్ర కారణములైతే, ఇక ప్రకృతి అంటే స్వభావము. వీని దేహ ప్రకృతి ఏమిటి అని అంటాం. దేహ ప్రకృతి అంటే వాని దేహ స్వభావము. ఇక ప్రకృతి అంటే స్వభావము, ఉత్తమము, మధ్యమము, అధమ రూపమైనటువంటి జీవుని స్వభావము. దీనికి క్రమంగా అనుగుణమైనటువంటి ధర్మాలు, ఉత్తమ
స్వభావము తత్వజ్ఞానము ధర్మము, మధ్యమ స్వభావము మిశ్రజ్ఞానము, అధమ స్వభావము మిథ్యాజ్ఞానము. ఇవన్నీ కూడా భగవంతుని అధీనానికి లోబడి అన్ని కార్యములకు కారణమవుతూ ఉంటాయి. భగవంతుని ఇచ్ఛా, జ్ఞానము, ప్రయత్నము కర్మకు స్వతంత్ర కారణాలైతే ఈ జీవుని ఉత్తమ, మధ్యమ, అధమ రూప స్వభావం అనేటటువంటిది క్రమంగా తత్వజ్ఞానము, మిశ్రజ్ఞానము మరియు మిథ్యాజ్ఞానము ఇవన్నీ కూడా భగవంతుని అధీనంలో ఉండి సర్వకార్యాలకు కారణమవుతూ ఉంటాయి. ఇక ప్రకృతి, జడ ప్రకృతికి సంబంధించినటువంటి గుణములు అంటే సత్వరజస్తమో గుణములు. ఇక ఈ దేహము ఏమిటి అంటే ఈ ప్రకృతి యొక్క వికారమే దేహము. అర్థాత్ మన దేహము సత్వరజస్తమో గుణాత్మకంగా ఉంటూ ఉన్నది. అంటే ఆ సత్వరజస్తమో గుణముల వికారమే మన ఈ దేహము. ఈ దేహంలో ఇంద్రియములున్నాయి, అంతఃకరణం ఉన్నది. ఈ ఇంద్రియ అంతఃకరణములన్నీ భగవంతుని చేత ప్రేరితమై కర్మలకు కారణమవుతూ ఉన్నాయి. అందుకే ఈ ప్రకృతి గుణముల చేత క్రియమాణాన్ని చేయబడేటటువంటి కర్మాణి సాధు మిశ్ర అధమ కర్మలను, అంటే ఈ ప్రకృతి గుణములు కారణమై వాటి చేత చేయబడేటటువంటి సాధు మిశ్ర అధమ కర్మలను చూస్తూ అహంకార విమూఢాత్మా సన్, అంటే అహంకారము చేత మోహానికి లోనైనటువంటి వాడు. ఇవి ప్రకృతి గుణములు కర్మలను చేస్తే మనము అహంకారముతో మూఢులమై మోహితులమై ఈ కర్మలు నేనే చేస్తున్నాను, కర్త అహమితి మన్యతే, నేనే ఈ కర్మలకు కర్తను అని వీడు మోహితుడై అహంకారాన్ని పడుతూ ఉన్నాడు. ఈ అహంకారమే మన సర్వ దుఃఖములకు కారణమవుతూ ఉన్నది. కాబట్టి అయితే జ్ఞాని ఇది అజ్ఞాని ఈ విధంగా చేస్తాడు. అజ్ఞాని ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ప్రకృతి శబ్దముతో భగవంతుని ఇచ్ఛ, జ్ఞానము మరియు ప్రయత్నములు స్వతంత్ర కారణములైతే కర్మకు, ప్రకృతి స్వభావము అధమ, మధ్యమ, ఉత్తమ స్వభావములైతే వాటి ధర్మములు మిథ్యాజ్ఞానము, మిశ్రజ్ఞానము, తత్వజ్ఞానము ఇవి కారణములైతే, ఇక ప్రకృతి సత్వరజస్తమో గుణములు ఇవి కారణము. ఇవన్నీ కారణమై మనం ఏమి కర్మలు చేస్తూ ఉన్నామో ఆ కర్మలకు కారణము అవి. అయితే మనము నేను కారణము, నేను చేశాను అని అజ్ఞాని అయినటువంటి వాడు అహంకారము చేత మోహము చెంది కర్త అహమన్యతే, నేనే ఈ పనులన్నింటికీ కర్తను, కర్మ, కర్త, కారణము, క్రియ అన్నీ నేనే అని వీడు అజ్ఞాని తెలుసుకుంటాడు. అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఏ విధంగా కర్మను చేస్తాడు అనేటటువంటి విషయాన్ని 28వ పద్యంలో కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఇది గుణ విభాగము, కర్మ విభాగము ఇంతవరకు మనం చెప్పుకున్నట్లుగా ఈ గుణ విభాగము మరియు కర్మ విభాగము వీటి తత్వాన్ని, అంటే సత్యాన్ని, వీటి రహస్యాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని వాడు ఎలా కర్మను చేస్తాడు? తెలుసుకోనటువంటి అజ్ఞానేమో ఈ ప్రకృతి కారణమైతే కర్మలకు నేను కారణము, నేను కర్త అని వాడు
భావిస్తాడు. అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఈ గుణ విభాగము కర్మ విభాగము యొక్క తత్వాన్ని బాగా తెలిసినటువంటి జ్ఞాని వాడు ఏ విధంగా అనుసంధానంతో ఏ విధమైనటువంటి అనుసంధానంతో కర్మను చేస్తాడు అని అంటే, ఏమి ఇంతవరకు నా చేత కర్మలు చేయబడ్డాయి ఇవన్నీ భగవంతుని ఇచ్ఛకు అనుగుణంగా ఇంద్రియములు శబ్దాది విషయ పదార్థములందు ఆసక్తమైనాయి అని తెలుసుకుంటాడు. ఆ విధంగా కర్మలు చేస్తాడు. కర్మను చేస్తూ భగవంతుని యందు మనస్సు పెట్టి వీటన్నింటికీ కర్త కారణము నేను కాదు భగవంతుడు అని తెలుసుకొని కర్మను చేసి ఆ కర్మ బంధనానికి లోను కాకుండా వాడు సంసారమునందు బయటపడతాడు. సంసార సాగరమునందు మునిగిపోడు. ఇది జ్ఞానులు చేసేటటువంటి కర్మ. ఇక్కడ అందుకే ఈ మన ఇంద్రియాలు ఉన్నాయి. మన ఇంద్రియములు మన అధీనం లేకుండా ఎక్కడికి పోకూడదో అక్కడికి పోతాయి. ఏ పని చెయ్యకూడదో ఆ పని చెయ్యటంలోనే అవి ఆసక్తి కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇంద్రియములు ఈ ప్రకృతితో నిర్మించబడినటువంటిది. అందుకే అన్నారు ఇంద్రియగ్రామో బలవాన్ విద్వాంసమపి కర్షతి. ఇంద్రియగ్రామము అంటే సమూహము. 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు ఒక మనస్సు, ఇది చాలా బలవత్తరమైనటువంటిది. ఇవి మనలను అదుపు తప్పినటువంటి గుర్రాల వలె ఇవి ఎక్కడ పడితే అక్కడికి వెళుతూ ఉంటాయి. ఈ ఇంద్రియములు అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు, ఆ ఇంద్రియములను అదుపు తప్పిన గుర్రాల వలె వాటి మానాన వాటిని వదలకుండా తత్వాన్ని తెలుసుకునేవాడు. ఇవన్నీ భగవంతుని ఇచ్ఛకు అనుగుణంగా ఇంద్రియములు ప్రేరేపితమవుతూ ఉన్నాయి, ఇంద్రియములు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకే దాసులు అంటారు ఇట్టాంగ ఇరువెనో హరియే ఎన్న దొరయే అని. కాబట్టి వాళ్ళు ఆ అనుసంధానంతో వాళ్ళు ఏం చేస్తారు, ఆ పనులను ఈ అనుసంధానంతో చేస్తారు. నేను కర్త, నేను చేస్తున్నాననేటటువంటిది లేకుండా వాళ్ళు ఆ విధంగా చేస్తారు. కాబట్టి వారికి కర్మ బంధనము ఉండదు, కర్మము బంధకము కాదు. దాని పర్యవసానంగా వాళ్ళు ఈ సంసారమునందు వాళ్ళు మునుగరు, సంసార బంధనమునకు లోనుకారు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా జ్ఞాని అజ్ఞాని ఈ విధంగా కర్మను చేస్తారు అని వారిద్దరి మధ్య కర్మ ఎలా చేస్తారనేటువంటి విషయాన్ని చెప్పి, ఇక ప్రకృతేర్గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ అనేటటువంటి 29వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.